భూమా సంతాప తీర్మానానికి గైర్హాజరై అధికార పక్ష ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ అసెంబ్లీకి రాకపోవటానికి అసలు కారణమేంటి? పార్టీ నేతలు చెబుతున్నట్టు చెడుగా మాట్లాడాల్సి వస్తుందనేనా? నంద్యాల రాజకీయమా? వైసీపీ వచ్చుంటే మరో తీర్మానం సభ ముందుకు వచ్చేదా? అసెంబ్లీలో భూమా సంతాప తీర్మానంతో పాటు అధికార పక్షం మరో తీర్మానం కూడా ప్లాన్ చేసిందా? వైసీపీ అధినేత ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటానికి అసలు కారణం ఆ రెండో తీర్మానమేనా? తీర్మానం పెట్టడానికి ముందు రోజు జగన్ కి అధికార పక్షానికి జరిగిన చర్చలేంటి? ఈ చర్చల వివరాలు తెలిస్తే జగన్ సభకెందుకు రాలేదో అర్థమవుతుంది. భూమా గురించి చెడుగా మాట్లాడటం ఇష్టం లేకే రాలేదని పైకి చెబుతున్నా భూమా మరణంతో జరిగే నంద్యాల ఉప ఎన్నిక రాజకీయమే అసలు కారణమన్న చర్చ జరుగుతోంది. సంతాప తీర్మానానికి ముందు రోజు ఒక మంత్రి జగన్ కి ఫోన్ చేసి సంతాప తీర్మానంతో పాటు నంద్యాల ఉప ఎన్నికని ఏకగ్రీవం చేయాలన్న తీర్మానాన్ని కూడా ఆమోదిద్దామని ప్రతిపాదించారట. అయితే భూమా కుటుంబానికి ఈ సీటిస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పారంటున్నారు. సీటు ఎవరికివ్వాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆ మంత్రి చెప్పడంతో అసలది వైసీపీ స్థానమేనని, వేరెవరినో పెడితే ఎలా సమర్థిస్తామని జగన్ బదులివ్వటంతో అప్పటికి ఆ సంభాషణ ముగిసిందని సమాచారం. భూమా మరణంతో ఖాళీ అయిన నంద్యాలలో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలన్న ప్రతిపాదన టీడీపీ వైపు నుంచి వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందనే విపక్షం ముందే జాగ్రత్త పడిందని అంటున్నారు. నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ బీఫామ్తోనే భూమా గెలిచారు. ఆయన టీడీపీలో చేరటాన్నే జీర్ణించుకోలేకపోతున్న విపక్షం ఆయన మరణంతో అక్కడ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. తమ పార్టీ ఖాతాలో ఉన్న నంద్యాల సీటుని ఎలాంటి కారణాలతోనైనా వేరొకరికి వదలరాదన్న అభిప్రాయంతో ఉందట వైసీపీ. శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కూడా తండ్రితో పాటే టీడీపీలో చేరారు. తమ పార్టీని వీడిన కుటుంబం కోసం రాజకీయంగా కీలకమైన నంద్యాలని వదులుకోరాదని అనుకుంటోంది వైసీపీ. అసెంబ్లీకొచ్చి ఏకగ్రీవ ప్రస్తావనొస్తే ఇబ్బంది పడే కంటే విమర్శలొచ్చినా దూరంగా ఉండటమే మంచిదనుకున్నట్టుంది. భూమా దంపతులిద్దరూ కన్నుమూశారు. వారి కుమార్తె ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. దూరపు బంధువుకో పార్టీ నుంచి మరెవరికో టీడీపీ టికెట్ ఇస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సహకరించాల్సిన అవసరం లేదనుకుంటోందట వైసీపీ. అందుకే చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఆ రోజు అసెంబ్లీకి దూరంగా ఉందనే చర్చ జరుగుతోంది.